ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫ్రైడే వస్తే 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొత్తం మీద నెలకి 15 సినిమాలు వచ్చినా ఒక్క హిట్ లేదంటే విచిత్రమే. మరి తెలుగు సినిమా హిట్ కొట్టి 40 రోజులవుతోంది. వచ్చిన సినిమా వచ్చినట్టే వెళ్లిపోవడంతో బాక్సాఫీస్ వెలవెలబోతోంది. ఇంకా ఎన్నాళ్ళిలా తెలుగు సినిమాకు హిట్ తీసుకొచ్చే సినిమా ఏది? తెలుగు సినిమాకి ఏమైంది? ఇలాగే ఫ్లాప్స్ కంటిన్యూ అయితే టాలీవుడ్ సిచ్యువేషన్ ఏంటి? సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఎప్పుడూ 10%. కానీ ఈ ఏడాది ఆ 10% కూడా ఎందుకు లేదు? ఏప్రిల్ అయితే ఒక్క హిట్ లేని నెలగా మిగిలిపోయింది. మే ఫస్ట్ ఫ్రైడే 4-5 సినిమాలు వచ్చినా ఒక్కటి బాక్సాఫీస్ ని మెప్పించలేదు. జనవరిలో హనుమాన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఫిబ్రవరి ఊరు పేరు భైరవకోన పెట్టుబడిని మాత్రమే రాబట్టింది. మార్చిలో మరో సూపర్ హిట్ టిల్లు స్క్వేర్ ఉంది. ఏప్రిల్లో వచ్చిన స్ట్రైట్ సినిమాల్లో ఒక్కటి సక్సెస్ కి నోచుకోలేదు. మే కూడా ఇదే దారిలో వెళ్లడంతో సినిమా ఇండస్ట్రీకి సక్సెస్ అనేది అందని ద్రాక్షగా మారింది. లాస్ట్ ఫ్రైడే అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కుతో వస్తే అల్లరుడు స్టైల్లో నవ్వించలేకపోయాడు. డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ హిట్స్ కొడుతున్న సుహాస్ ప్రసన్న వదనంతో వస్తే ఫ్రైడే మూవీస్ లో బెటర్ సినిమా అన్న పేరు మాత్రమే మిగిలింది. వరలక్ష్మి, శరత్ కుమార్, శబరి డబ్బింగ్ మూవీ బాక్ నిరాశనే మిగిల్చాయి. ఈ వరుస ఫ్లాపులు చూస్తుంటే సినిమా వాళ్లకు సినిమా కష్టాలేంటో తెలుస్తున్నాయి. అసలు సినిమాలను పట్టించుకునే మూడ్ లో ఆడియన్స్ లేరా అనిపిస్తోంది. సాయంత్రం అయితే ఐపీఎల్ ప్రపంచంలోకి వెళ్లిపోతున్నారు. మరికొందరు ఇవేవి పట్టనట్టు ఎన్నికల్లో బిజీ. దీంతో కొత్త సినిమాలను పట్టించుకునే నాథులే కనిపించడం లేదు. సమ్మర్లో పెద్ద సినిమా ఒక్కటి లేదు. కాంపిటీషన్ లేకపోవడంతో చిన్న చిత్రాలు పండుగ చేసుకునే ఛాన్స్ దక్కింది. తీరా చూస్తే క్రేజీ మూవీ ఫ్యామిలీ స్టార్ సమ్మర్ హాలిడేస్ ని క్యాష్ చేసుకుంటుందనుకుంటే సందడి చేయకుండానే వెళ్లిపోయింది. హారర్ ఎంటర్టైనర్ గీతాంజలికి కొనసాగింపుగా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చిందని ఆడియన్స్ పట్టించుకోలేదు. సెకండ్ హాఫ్ లో బాగానే నవ్వించిన ఆడియన్స్ ని థియేటర్స్ దగ్గరకు రప్పించలేకపోయింది. ఇక సమ్మర్ హాలిడేస్ 3-4 వారాలే ఉంది. సత్యదేవ్, కృష్ణమ్మ, రోహిత్ చాలా గ్యాప్ తర్వాత చేసిన ప్రతినిధి 2 మే 10th థియేటర్స్ లోకి రాబోతున్నాయి. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, చందమామ, సత్యభామ చిత్రాలు మే 17న రిలీజ్ అవుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఎలాగూ హిట్ లేదు. మేలో అయినా తెలుగు సినిమాకు హిట్ పడుతుందా? 25th దిల్ రాజు బ్యానర్ నుంచి లవ్ మీ మూవీ వస్తుంటే మే 31st సుధీర్ బాబు, హరోం హరా, ఆనంద్ దేవరకొండ, గమ్ గమ్ గణేష సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయి. ఒకవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్. ఈ రెండింటిని అధిగమించాలంటే సూపర్ హిట్ రావాలి. మరి రానున్న రోజుల్లో బాక్సాఫీస్ కి పెద్ద అగ్ని పరీక్షే మరి.